వెల్కమ్ టు పృథ్వీ టీవీ. జనగాం జిల్లా దేవరపుల మండలం బంజారా గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా దారావత్ చిరంజీవిని గ్రామ ప్రజలు, ముఖ్య కార్యకర్తలు, యువజన నాయకులు మరియు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అలాగే జనగామ జిల్లా అధ్యక్షులు పల్ల సుందరరామిరెడ్డి గార్ల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు దీపాలతో పాటు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోదాం. మీ బిడ్డగా ఆశీర్వదించి గెలిపించండి. గ్రామానికి సేవకుడిగా పనిచేస్తా, అభివృద్ధి చేస్తా. నమస్కారం. నా పేరు చిరంజీవి ధరావత్. బంజారా గ్రామం, దేరుప్ల మండల్, జనగాం జిల్లా. ప్రజెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతున్నాయి. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి, బలపరిచిన అభ్యర్థి బంజారా గ్రామానికి నన్ను సర్పంచ్గా నామినేట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళ సంపూర్ణ మద్దతుతో, వాళ్ళు నాకు కల్పించిన అవకాశంతో గెలుపు దిశగా నన్ను తీసుకెళ్తున్న నా ముఖ్య నాయకులకు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలిచాక ఏం జరుగుతుంది, పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందా అని జనాలకు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. కానీ సెంట్రల్ నుండి వచ్చే ఫండ్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, నేను ఒక గ్రాడ్యుయేషన్, నేను కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను, సబ్జెక్ట్ నాకు ఐడియా ఉంది. కాబట్టి ఆ సంకల్పంతోనే సర్పంచ్ అనే పదవికి నేను అర్హుని అని వాళ్ళని నిర్ణయించిన తర్వాత, నేను కూడా గట్టి సంకల్పంతో అనుకున్న తర్వాత దిగి మా ఊరికి రావాల్సిన నిధులు ఏ విధంగా రావాలి, ఏ స్కీమ్ ఎక్కడి నుండి రావాలి, సెంట్రల్ నుండి ఏమొస్తున్నాయి, స్టేట్ నుండి ఏమొస్తున్నాయో నాకు క్లారిటీగా ఉంది. అవన్నీ తర్వాత మీకు క్లుప్తంగా వివరిస్తాను. కానీ ఇది ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో నాకు గట్టి నమ్మకం ఉంది, గెలుస్తానని. అంతే గట్టిగా మా ఊరి గ్రామ ప్రజలకు నేను ఏ విధంగానైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, వాటర్ సప్లై కానీ, సివరేజ్ కానీ అన్ని విధాలుగా నేను మా ఊరికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ బంజార్ల సర్పంచ్గా నిలబడ్డావు కదా, ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డావు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు. మీ ప్రభుత్వం లేనప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏమున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంది అదని ప్రజల్లో ఒక ఊహ ఉంది. ఏ విధంగా తీసుకెళ్తావు ఇది ముందుకి, ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్తావు, ఏం చెప్తావు ప్రజలకు, ఎట్లా చేస్తావు పనులు? గ్రామ పంచాయతీ నిధులు ఎక్కడి నుండి వస్తాయి అనేది ప్రజలందరికీ తెలుసండి. ఈ రోజుల్లో మా ఊరిలో అత్యధిక అక్షరాస్యత ఎప్పుడో నమోదైంది. అందరూ చాలా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉత్తీర్ణత పొంది వివిధ శాఖల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు పైన కాంగ్రెస్ ఉంటే ఏం చేస్తుంది, కాంగ్రెస్ లేకపోతే ఏం చేస్తుంది. మంచి అవగాహనతో వ్యక్తిని చూసి, డెవలప్మెంట్ చేసే వ్యక్తిని చూసి వాళ్ళు నిలబెట్టి గెలిపించగల సత్తా వాళ్ళకు ఉంది. గెలిచే సత్తా కూడా మాకు ఉంది అని మీ అందరికీ చెప్తున్నాను. ఇదే జరుగుతుంది. రెడ్డి కావచ్చు, అంతకు మించిన రేవంత్ రెడ్డి కూడా కావచ్చు, మా ఊరికి ఒక చిన్న స్కీమ్ కూడా ఆపలేడు. ఎందుకు అంటే అది రావాల్సిన స్కీమ్లన్నీ 100% ఎక్కడ వరకు రావాలో అక్కడ వరకు అందరికీ ప్రతి ఒక్కరికి చేరగలుగుతాయి. కాబట్టి ఎన్ని ఊహాగానాలు, ఎన్ని అబద్ధపు బూటకపు నాటకాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. మా ఊళ్ళో అత్యధిక అక్షరాస్యత కాబట్టి నాకు అది గొప్పగా కలిసి వచ్చే అంశం. కాబట్టి ఇవాళ ఎలాంటి నాటకాలు నడవు మా ఊర్లో, అది అలాంటి జరగదు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది, నెక్స్ట్ వచ్చేది కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని